ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఓం నమో గణేశాయ నమః. ఓం నమో గణేశాయ నమః. ఓం నమో గణేశాయ నమః. తులారాశి వారికి నా నమస్కారాలు. మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. ఈ రోజు నేను మీ ముందు ఒక రహస్యాన్ని బయట పెట్టబోతున్నాను. అది వినడం ప్రతి ఒక్కరి అదృష్టంలో అయితే ఉండదు. అందుకే దయచేసి మీరు పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ సందేశాన్ని వినమని నా విన్నపం. చుట్టూ ఏకాంతంగా ఉండాలి మరియు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే చూడండి. ఎందుకంటే ఈ రోజు మీ ముందు వెల్లువడే రహస్యం కేవలం ఒక సమాచారం కాదు, మీ జీవితంలో అద్భుతమైన మరియు ఒక పెద్ద గొప్ప మార్పుకు ద్వారం. ఈ సందేశం మీకు దేవుడి ఆశీర్వాదం. మీరు దీనిని మనసు, బుద్ధి మరియు ఆత్మతో స్వీకరిస్తే రేపటి నుండి మీ జీవితంలో ఒక అద్భుతమైన కాంతి ప్రకాశిస్తుందని నేను మీకు పూర్తి విశ్వాసం ఇస్తున్నాను. మీ అదృష్టం ఒక దట్టమైన చీకటిని చీల్చుకుంటూ సూర్యుడు తన తీవ్రమైన కిరణాలతో ఆకాశంలో విస్తరించినట్లుగా వెలిగిపోతుంది. ఈ రహస్యం మీ జీవితం యొక్క గమనాన్ని మరియు దిశను రెండింటికి మార్చగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ వీడియోను పూర్తిగా చూడండి మరియు నేను చెప్పే ప్రతి పదాన్ని కేవలం వినడమే కాకుండా మీ హృదయంలో లోతుగా నింపుకోండి. మరియు స్నేహితులారా, ముందుకు వెళ్లే ముందు ఎవరి హృదయంలో అయితే ఆ గణేశుడు మరియు దుర్గామాత పట్ల నిజమైన భక్తి ఉందో వారు ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో ఓం గణేశాయ నమః లేదా జై గణేశ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు ఆ గణేశుడి కృపకు మాత్రమే కాదు, వారి పవిత్ర ఆశీర్వాదం మీ మొత్తం కుటుంబంపై కూడా ఉంటుంది. ఈ సందేశం ఒక సాధారణ ఉపదేశం కాదు, ఇది ఒక దైవిక రహస్యం. ఇది మీ రక్షణ కోసం మీ నుండి దాచి ఉంచబడినది. ఈ విషయం మీ శత్రువులకు లేదా అసూయపడే వారికి తెలిస్తే వారు మీపై కుట్రలు పన్ని మీ మార్గాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించవచ్చు. అందుకే దీనిని మీ కోసం మాత్రమే భద్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఈ రోజు మీరు తెలుసుకోబోయే సత్యం కోసం మీరు చాలా సంవత్సరాలుగా వెతికి ఉండవచ్చు మరియు ఇప్పుడు మీకు ఆ జ్ఞానం లభించే క్షణం వచ్చింది. మీరు దీనిని స్వీకరించగానే మీ చుట్టూ ఉన్న ప్రతికూలత స్వయంగా నశించిపోతుంది. మీ జీవితంలో ఇంతవరకు ఉన్న అడ్డంకులన్నీ, ఆటంకాలు లేదా సమస్యలు కూడా క్రమంగా అంతమవుతాయి. ఈ సమయంలో గ్రహాల సంచారం చాలా అరుదైనది. ఈ కలయిక ఒక సాధారణ కలయిక కాదు, ఇది 44 సంవత్సరాలలో ఒకసారి మాత్రమే ఏర్పడే అద్భుతమైన యోగం. గతంలో ఇది ఏర్పడినప్పుడు కూడా లెక్కలేనన్ని జీవితాలు పూర్తిగా మారిపోయాయి మరియు ఈ రోజు అదే దైవిక క్షణం మీ ముందు ఉంది. మీ జాతకంలో సూర్యదేవుడు తన స్థానాన్ని మార్చారు మరియు అంగారకుడు పూర్తిగా చురుకుగా మారాడు. సూర్యుని స్థానం ఇప్పుడు బలమైన ఆత్మవిశ్వాసాన్ని మరియు కొత్త శక్తిని ప్రసారం చేస్తుంది. ఒక మంగళ గ్రహం యొక్క ప్రభావం ధైర్యం, ఉత్సాహం మరియు విజయాన్ని సూచిస్తుంది. మంగళ గ్రహం బలం ఇచ్చినప్పుడు మనిషిలో అద్భుతమైన ఉత్సాహం వస్తుంది మరియు సంవత్సరాలుగా నిలిచిపోయిన పనులన్నీ అకస్మాత్తుగా పూర్తవుతాయి. గత కొన్ని సంవత్సరాలలో మీరు ఎంత కష్టపడినా ఫలితాలు పదే పదే చేదుగానే వచ్చాయి. నిరంతర పోరాటం మరియు కష్టాలు ఉన్నప్పటికీ విజయం మీ చేతుల్లోంచి జారిపోయింది. కానీ ఇప్పుడు ఆ చీకటి సమయం వెనుకబడిపోయింది. ఇప్పుడు మీ అదృష్టం యొక్క సూర్యుడు తీవ్రంగా ప్రకాశించబోతున్నాడు. ప్రతి అసంపూర్ణమైన కళ నెరవేరుతుంది. మీరు కేవలం ఊహించుకున్నవి నిజంగా మీ ముందు నిలబడతాయి. అయితే మీరు ఈ జ్ఞానాన్ని తీవ్రంగా అర్థం చేసుకోవాలి మరియు పూర్తి విశ్వాసంతో స్వీకరించాలి. రాబోయే మార్పులు సాధారణమైనవి కావు, అవి సమాజంలో మీకు ఒక ప్రత్యేక గుర్తింపును తెస్తాయి. ఇప్పటి వరకు మీ వైఫల్యం కోసం ఎదురు చూస్తున్న మీ శత్రువులు మీ జీవితంలో ఇంత అకస్మాత్తుగా ఇంత అభివృద్ధి ఎలా జరుగుతుందో చూసి ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు మీరు భరించిన అన్ని బాధలు మరియు కష్టాలు కేవలం ఒక దైవిక మార్పుకు సన్నాహాలు మాత్రమే. మరియు ఇప్పుడు మీరు మీ జీవితంలో కొత్త అధ్యాయంలోకి ప్రవేశించే సమయం వచ్చింది. స్నేహితులారా, మీరు ఎదుర్కొన్న కష్టాలు మరియు బాధలను భరిస్తూ ముందుకు సాగడం ద్వారా మీలో ఒక అదృశ్య శక్తి మేల్కొంది. అది ఇప్పుడు మిమ్మల్ని ఏ పరిస్థితుల్లోనూ తలవంచనివ్వదు. సర్వేశ్వరుడు మిమ్మల్ని ప్రత్యేక కార్యాల కోసం ఎంచుకున్నాడు. గత 5 సంవత్సరాలలో మీ జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు వచ్చాయి. శత్రువుల కుట్రలు పన్నారు, చెడు ప్రయోగాలు మరియు దుష్ట దృష్టి సహాయం తీసుకున్నారు. కానీ మీరు మీ ధైర్యం మాత్రం తపస్సుపై నిలబడ్డారు. మీరు ప్రతి దెబ్బను చిరునవ్వుతో భరించారు మరియు ఇప్పుడు అదే తపస్సు ఫలితాన్ని ఇవ్వబోతుంది. మీరు కలలో కూడా ఊహించని
అవకాశం ఇప్పుడు రాబోతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని బలహీనంగా మరియు నిస్సహాయంగా భావించిన వారే త్వరలో మీ శక్తి మరియు తేజస్సు ముందు తలవంచుతారు. మీ ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుంది మరియు మీరు మీ ప్రతి లక్ష్యాన్ని క్రమంగా పూర్తి చేసుకుంటూ వెళ్తారు. స్నేహితులారా, ఈ రోజు మీ ముందు వచ్చిన దైవిక సందేశాన్ని కేవలం విని వదిలేయకండి. దానిని మీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా చేర్చుకోండి. లక్ష్మీమాత కృపతో మీ జీవితంలో ప్రారంభం కాబోయే ఈ సువర్ణ అధ్యాయం మిమ్మల్ని వెనక్కి తిరిగి చూడవలసిన అవకాశం లేదని, ఎత్తులకు తీసుకువెళ్తుందని మనసును దృఢం చేసుకోండి. విశ్వాసాన్ని నిలకడగా ఉంచుకోండి మరియు ధైర్యంగా ముందుకు సాగండి. ఎందుకంటే భవిష్యత్తు సుఖం, శాంతి మరియు విజయంతో ముందుకు ఆలింగనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది మీరు చాలా రాత్రులు మీ కళ్ళల్లో నింపుకున్న కళ మరియు ఇప్పుడు అది సాకారం అయ్యే సమయం వచ్చేసింది. లక్ష్మీమాత నిజమైన హృదయంతో స్మరించండి మరియు శ్రద్ధగా పదే పదే జై లక్ష్మీమాత, జై లక్ష్మీమాత, జై గణేశ అని చెప్పండి. ఇదే మీ విశ్వాసానికి మరియు ఆస్తికి కీలకం. అది మిమ్మల్ని ఆ గొప్ప విజయం యొక్క ద్వారం వరకు చేరుస్తుంది. మీరు ఈ అద్భుతమైన మార్పును స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారా? స్నేహితులారా, మీ పుట్టుక నుండి మీతో ఉన్న ఆ దైవిక శక్తులే ఈ రోజు కూడా మీ కవచంగా మిమ్మల్ని రక్షిస్తున్నాయి. అందుకే మీ శత్రువులు ఎంత ప్రయత్నించినా మీకు ఏమి హాని చేయలేకపోతున్నారు. కానీ ఇప్పుడు సమయం యొక్క ప్రవాహం కొత్త దిశలో మారుతుంది. మీ శత్రువుల కుట్రలు మరియు వారి దుష్భావాలు మీ జీవితంలో అలజడిని సృష్టిస్తున్నాయి. కానీ అదే సమయంలో మీలో కూడా ఒక లోతైన మార్పు ప్రారంభమయ్యింది. మీ ఆత్మ ఇప్పుడు మేల్కొంటుంది. మీ లోపల ఉన్న శక్తి కొత్త రూపంలో వ్యక్తమవుతుంది మరియు దానిని ఆపడం అసాధ్యం. అందుకే మీ జీవితంలో ఇప్పుడు ఒక పెద్ద మార్పు తలుపు తట్టబోతుంది. ఈ సమయంలో మీరు 3 విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ కారణాలే గత 5 సంవత్సరాలుగా మీ జీవితాన్ని కష్టం మరియు నిరాశ అగ్నిలో నెట్టివేశాయి. మీరు ఏ శుభకార్యం ప్రారంభించినా ఫలితం తిరగబడింది. మీరు ఆశతో అడుగు వేసినప్పుడల్లా ఏదో ఒక ఊహించని సంఘటన మీ మార్గాన్ని అడ్డుకుంటుంది. ఈ పరిస్థితులు మిమ్మల్ని పదే పదే విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించాయి. మీ ఆశలను లాక్కున్నాయి మరియు మీకు ఎవ్వరు లేరని అనిపించేలా చేసేశాయి. మీరు ఎన్ని రాత్రులు ఒంటరిగా కన్నీళ్లతో గడిపారో తెలియదు, కానీ ఎవ్వరు మీ బాధను అర్థం చేసుకోలేకపోయారు. స్నేహితులారా, ఆ చీకటి సమయం ముగిసిపోయిందని నేను మీకు ఈ రోజు హామీ ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడు మీ జీవితంలోని ప్రతి కష్టం మరియు ప్రతి సంక్షోభానికి పరిష్కారం లభిస్తుంది. ఇప్పుడు మీరు బాధపడవలసిన అవసరమైతే లేదని చెప్తున్నాము. ఇప్పుడు మీ ప్రతి కోరిక నెరవేరుతుంది మరియు మీ కలలు నిజమవుతాయి. గ్రహ నక్షత్రాల ప్రస్తుత స్థానం అద్భుతమైన కలయికను సృష్టిస్తుంది. ముఖ్యంగా శని మరియు మంగళ గ్రహాల కలయిక మీకు అనుకూలకంగా ఉంటుంది. ఇది రాబోయే 3 రోజులలో మీ జీవితంపై అద్భుతమైన ప్రభావాన్ని చూపబోతుంది. ఈ సమయం సాధారణమైనది కాదు. ఇది తరతరాలలో ఒక్కసారి మాత్రమే లభించే అవకాశం. అందుకే ఈ దైవిక అవకాశాన్ని తేలికగా తీసుకోకండి. ఈ వీడియోను శ్రద్ధగా పూర్తిగా చూడండి మరియు ప్రతి పదాన్ని హృదయంలో నింపుకోండి. ఎందుకంటే రాబోయే క్షణాలలో నేను మీ ముందు ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పని లోతైన రహస్యాలను బయట పెడతాను. మరియు అవును, మీరు ఇప్పటి వరకు మరియు ఈ చిన్న పని మీ జీవితంలో ఊహించని అద్భుతాలు తీసుకురావచ్చు. మా లక్ష్మీ తల్లి ఆశీర్వాదం మిమ్మల్ని అజేయంగా చేస్తుంది మరియు ఆమె రక్షణ మీ మొత్తం కుటుంబంపై ఉంటుంది. ఇది మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న క్షణం మరియు ఇప్పుడు అది మీ ఇంటి తలుపు దగ్గర ఉంది. స్నేహితులారా, ఇప్పుడు మీ జీవితంలో చురుకుగా ఉన్న అన్ని ప్రతికూల గ్రహదోషాలు, వాటి కారణంగా పదే పదే అడ్డంకులు వస్తున్నాయో అవి ఇప్పుడు క్రమంగా శాంతిస్తున్నాయి. ఏ గ్రహాల ప్రతికూల దృష్టి మీ మార్గంలోనే అడ్డుకుంటుందో అవి ఇప్పుడు తమ దుష్భావాన్ని అంతం చేస్తున్నాయి. ఈ మార్పు కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది బ్రహ్మాండం యొక్క లోతైన ప్రణాళికలలో భాగం. స్నేహితులారా, గత 5 సంవత్సరాలుగా మీ మార్గంలో గ్రహాల స్థితి మాత్రమే కాదు, ఒక ప్రత్యేక వ్యక్తి కూడా అతిపెద్ద అడ్డంకిగా నిలబడ్డాడని మీరు ఇక్కడ తెలుసుకోవడం అవసరం. ఈ వ్యక్తి నిరంతరం రహస్యంగా మీకు వ్యతిరేకంగా ప్రణాళికలు పన్నుతూ వచ్చాడు. మీ శ్రమ మరియు నిజమైన
నిష్ఠ ఉన్నప్పటికీ మీ ప్రయత్నాలు ప్రతిసారి అసంపూర్ణంగానే ఉన్నాయి. మీ అదృష్టం చెడుగా ఉందని మీరు పదే పదే అనుకున్నారు మరియు మీ అదృష్టాన్ని నిందించారు కూడా. కానీ నిజం ఏమిటంటే మీ అదృష్టం మిమ్మల్ని ఎప్పుడు వదిలిపెట్టి ఉండలేదు. మీ నిజాయితీతో కూడిన శ్రమలో ఎటువంటి లోపమైతే లేదు. దోషం కేవలం మీ మార్గంలో పదే పదే ముళ్ళు వేసిన ఆ ఒక్క వ్యక్తి మాత్రమే. స్నేహితులారా, ఈ లోతైన సత్యాన్ని గుర్తించవలసిన సమయం వచ్చింది. ఇప్పుడు మీరు అదృష్టాన్ని నిందించడం మానేసి ఈ ఒక వ్యక్తిని మీ జీవితం నుండి పూర్తిగా దూరం చేయాలి. మీ సంతోషాన్ని పదే పదే మింగేసింది, మీ కలలను నాశనం చేసింది మరియు మీ విజయాలను గురించి గొడవ చేయవద్దు. మీకు లభించే అన్ని సంతోషాలు మరియు లాభాలను మీ హృదయంలో భద్రంగా ఉంచుకోండి. మీరు వాటిని ప్రపంచానికి బయట పెడితే, అందరికి చెప్తే, చెడు దృష్టి ప్రభావం మీ సంతోషాలను కదిలించగలదు. దృష్టి తగిలినప్పుడు సుఖం ఎంత బలంగా ఉన్నా అది నిలబడదు. అందుకే ఈసారి ఏదైనా శుభవార్త వస్తే, ఏదైనా పెద్ద విజయం మీ ఇంటి తలుపు తడితే దానిని మీరు లోపల నిశ్శబ్దంగా నింపుకోండి. ఇదే మీ నిజమైన తెలివితేటలు. మీ సంతోషాల తాళం మీ చేతుల్లోనే ఉంది. మీరు మీ లోపల నుండి సంతృప్తి మరియు ఆనందాన్ని అనుభూతి చెందడం నేర్చుకుంటే ఏ బాహ్య దుఃఖం మీ శాంతిని లాక్కోలేదు. ఇకపై మీ జీవితంలో వచ్చే ప్రతి చిన్న విజయాన్ని కూడా శ్రద్ధగా మరియు ఆనందంతో స్వీకరించండి. మీరు చిన్న సంతోషాలను గౌరవించినప్పుడు అవి పెద్ద విజయాలకు మార్గం తెస్తాయి. నిన్న మీకు పర్వతంలా అనిపించిన సమస్యలే రేపు అవకాశాలకు మార్గంగా మారతాయి. ఈ రోజు మీ కళ్లల్లో కన్నీళ్లు నింపిన దుఃఖాలే రేపు మీ నవ్వుకు కారణమవుతాయి. మీరు గత సంవత్సరంలో కష్టపడడమే కాకుండా లెక్కలేనన్ని దెబ్బలు కూడా భరించారని మాకు తెలుసు. ఆప్తుల నుండి దెబ్బలు తిన్నారు, అవమానం భరించారు, జనంలో కూడా ఒంటరితనం అనుభవించారు. మీ బాధను ఎవ్వరికి చెప్పకుండా దాచిపెట్టారు. చాలాసార్లు ప్రపంచం మీ బాధను ఎగతాళి చేసింది, కానీ మీరు నిలబడ్డారు. ఇప్పుడు ఆ చీకటి కాలం ముగిసిపోయింది. ఇప్పుడు భగవంతుడు స్వయంగా మీ భుజంపై చెయ్యి వేసి మీరు భరించిన దుఃఖానికి 100 రెట్లు ఎక్కువ సుఖం మీకు లభించబోతుందని హామీ ఇవ్వడానికి వచ్చారు. ఇప్పుడు మీ జీవితంలో ఆ దైవిక కాంతి ప్రకాశించబోతుంది. దానికోసం మీ ఆత్మ సంవత్సరాలుగా ఆరాట పడుతుంది. ఈసారి సంతోషాలు వచ్చినప్పుడు వాటిని పూర్తి హృదయంతో అనుభూతి చెందండి. కానీ ఎవరి ముందు గొడవ చేయవద్దు, ఎందుకంటే ఈ సుఖం కేవలం మీది మాత్రమే. దానిని భద్రంగా ఉంచుకోవడం మీ బాధ్యత కూడా. మీ లోపల శ్రద్ధ, విశ్వాసం మరియు ప్రేమ దీపాన్ని వెలిగించండి. భగవంతుడు రాసినది ఇప్పుడు మారబోవడం లేదు మరియు ఇప్పుడు మీ అదృష్టం ప్రకాశించబోతుంది. జ్యోతిష్య పరంగా మనం గ్రహాలు మరియు నక్షత్రాల సమాచారాన్ని చూసినప్పుడు ఇప్పుడు ఒక పెద్ద మార్పు రాబోతుందని స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మార్పు సాధారణమైనది కాదు. ఇది మీ మొత్తం గమనాన్ని మరియు దిశను మారుస్తుంది. గత 3 సంవత్సరాలుగా మీ జీవితంలో నిరంతరంగా కొనసాగుతున్న దుఃఖాలకు మూలం ఎక్కడ ఉందో కూడా మీరు అర్థం చేసుకోవడం అవసరం. మీరు ఆ మూలాన్ని అర్థం చేసుకున్నంత వరకు మీరు కొత్త సంతోషాలను పూర్తిగా ఆస్వాదించలేరు. అందుకే ఈ రోజు ఈ సందేశాన్ని పూర్తి మనసుతో మరియు శ్రద్ధతో స్వీకరించండి, ఎందుకంటే ఇదే మీకు దైవిక మార్గదర్శనం. గత 3 సంవత్సరాలలో మీ జీవితంలో పదే పదే తిరిగి వచ్చిన చీకటి వెనుక 3 పెద్ద తప్పులు ఉన్నాయి. మొదటి మరియు అత్యంత తీవ్రమైన తప్పు ఏమిటంటే మీరు ప్రతి ఒక్కరిని చాలా త్వరగా నమ్ముతారు. మీరు విచారణ లేకుండా మీ హృదయం యొక్క రహస్యాలను ఇతరులతో పంచుకున్నారు మరియు ఒక తప్పుడు వ్యక్తి ఆ నమ్మకాన్ని ఉపయోగించుకున్నప్పుడు అదే నమ్మకం అదే లోతైన గాయంగా మారింది. అందుకే మీరు చాలా సార్లు విరిగినట్లుగా మరియు నిస్సహాయంగా భావించారు. ఇది కేవలం నేను చెప్పడం కాదు, మన శాస్త్రాలు కూడా ఇదే హెచ్చరిస్తాయి. ఆ పాత్ర వ్యక్తిని త్వరగా నమ్మడం వినాశనానికి మార్గం తెస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మధురమైన మాట లేదా తెలియని వాగ్దానంలో చిక్కుకోవడం ఇప్పుడు మీకు ప్రమాదకరంగా మారవచ్చు. మరియు రెండవ అతిపెద్ద తప్పేమిటంటే మీరు తెలియకుండా పదే పదే చేసింది శుభదినాలలో మాంసాహారం తినడం. ముఖ్యంగా మంగళవారం మరియు శనివారం వంటి పవిత్ర దినాలలో ఈ ఆచారం మీ జీవితంలోని సంతోషాల మార్గంలో ఒక పెద్ద అడ్డంకిగా మారిందన్నమాట. దేవతలకు అంకితం చేయబడిన రోజులలో మనం ఇలాంటి తప్పులు చేసినప్పుడు మన జీవితంలోని శుభావకాశాలు మందగిస్తాయి. అందుకే మీరు ఎంత కష్టపడినా మీరు పొందవలసిన ఫలితాలు మీకు లభించలేదు. గ్రహాల సంచారం ఇదే లోపం మీ అనేక వైఫల్యాలకు కారణమని స్పష్టం చేస్తుంది. దీనికి అదనంగా మీరు తెలుసుకోవలసిన మరొక రహస్యం ఉంది. మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు. అతని పేరు యా అనే అక్షరంతో ప్రారంభమవుతుంది. ఈ వ్యక్తి మీ పురోగతిలో చాలా కాలంగా అడ్డంకులు సృష్టించారు.
అతని ఈర్ష్య మరియు దేశపూరిత ఆలోచనలు పదే పదే మీ జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టాయి. కానీ ఇప్పుడు మీరు భయపడవలసిన అవసరమైతే లేదు. మీ గ్రహాల స్థితి ఇప్పుడు ఒక అద్భుతమైన మలుపు రాబోయే స్థితికి చేరుకుంది. మీ పాత దుఃఖాలు మరియు అడ్డంకులను అంతం చేసే ఒక సంఘటన జరుగుతుంది. ఈ అవకాశం చాలా అరుదైనది మరియు కొద్ది మంది అదృష్టవంతులకు మాత్రమే లభిస్తుంది. ప్రపంచం మొత్తం మీ కాళ్ల దగ్గర వస్తుంది, కానీ ఒక వస్తువుని ఎప్పుడు మీ జేబులో ఉంచుకోండి. స్నేహితులారా, ప్రపంచం మొత్తం మీ ముందు వంగుతుంది. ఈ నెలలో రాత్రికి రాత్రే కుబేరుని నిధి మీ కోసం తెరుచుకుంటుంది. ప్రపంచంలోని ప్రతి సంతోషం మీ కాళ్ల ముందు పడుతుంది మరియు మీ జీవితంలో అతిపెద్ద దుఃఖం కూడా క్షణంలో ముగిస్తుంది. ఒక భిక్షగాడిని కూడా రాజు చేసే శక్తి ఈ ఒక వస్తువులో ఉంటుంది. మీరు చాలా అదృష్టవంతులు. మా లక్ష్మీమాత కృప మీకు పూర్తిగా లభించింది. అందుకే ఈ కార్యక్రమాన్ని మీరు సరైన సమయంలో చూస్తున్నారు. ఎందుకంటే దుర్గామాత స్వయంగా ఈ కార్యక్రమం ద్వారా మీ జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకురావాలనుకుంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే జై దుర్గామాత, జై దుర్గామాత, జై లక్ష్మీమాత అని తప్పకుండా జై కొట్టండి. స్నేహితులారా, ఈ ఒక వస్తువు గురించి తెలిసిన వారికి 100% గ్యారంటీగా వారి అదృష్టం తెరుచుకుంటుంది. దేవతల నిధి వారికి తెరుచుకుంటుంది మరియు మాతా దుర్గామాత మరియు మా గణేశుల యొక్క ప్రత్యక్ష కృప మరియు ఆశీర్వాదం వారికి లభిస్తుంది. గుర్తుంచుకోండి. ఇప్పుడు మిత్రులారా, శ్రద్ధగా వినండి. మేము మీ జాతకం మరియు రాశిని చాలా కాలంగా పరిశీలిస్తున్నాము మరియు మీరు కష్టపడడంలో, ఆలోచించడంలో ఎవరికీ వెనుక ఉండాలని మాకు తెలుసు. మీరు ఎప్పుడు ముందుంటారు. మీరు ప్రతి పనిని మీ ప్రత్యేక శైలిలో చేస్తారు మరియు మీ పనికి ఎవరు సరిపోలేరు. అవును మిత్రులారా, మీ ఆలోచన చాలా భిన్నంగా ఉంటుంది, చాలా ఉన్నతంగా ఉంటుంది మరియు మేము మీకు ఒక విషయం చెప్పగలము. మీరు తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా మాట్లాడడం మీకు ఇష్టం లేదు. కానీ మీరు మాట్లాడడం ప్రారంభించినప్పుడు ప్రజలు మీ మాటలు వినకుండా ఉండలేరు మరియు మీరు వెళ్లిన తరువాత కూడా మీ గురించి చర్చించుకుంటారు. మరియు మీ వ్యక్తిత్వంలో అతిపెద్ద అందమైన విషయం ఏమిటంటే, మిమ్మల్ని ఎవరైనా ఎంతగా ద్వేషించినా ఎక్కడో ఒక చోట వారు మీలో ఏదో ఒక గుణాన్ని తప్పకుండా మెచ్చుకుంటారు. ఎందుకంటే మీలో గుణాల నిధి నిండి ఉంటుంది. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, దేవుడు మీకు ఏదో ఒక సహజమైన గుణం లేదా నైపుణ్యాన్ని ఇచ్చి పుట్టించాడు. అంటే మీలో ఒక సహజమైన ప్రత్యేక ప్రతిభ ఉంటుంది. ఇప్పుడు మీలో చాలా మంది ఆ ప్రతిభను గుర్తించి ఉండవచ్చు, లేదా చాలా మంది ఇప్పటి వరకు దానిని తెలుసుకోలేకపోవచ్చు. కానీ రాబోయే కాలంలో తప్పకుండా గుర్తిస్తారు మరియు ఆ ప్రతిభను ఉపయోగించి ప్రపంచం మొత్తం మీ పేరును చాటుతారు. అంటే మీరు అన్ని విధాలుగా ఒక అటువంటి వ్యక్తిత్వం. కేవలం విజయాన్ని సాధించడానికి మాత్రమే పుట్టారు. సమాజంలో గౌరవం, సంపద, పేరు మరియు ప్రతిష్టను సాధించడానికి మాత్రమే పుట్టారు. అయినా కూడా మీకు మీరు అర్హులైనవి, మీకోసం తయారైనవి ఏమీ లభించడం లేదు. ఇది మీకు ఒక పెద్ద దుఃఖం. స్నేహితులారా, మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు మీకు చాలా సార్లు ఈ ఆలోచనలు వస్తాయి. మీరు ఎవరికి ఎప్పుడు చెడు చేయలేదు, బద్ధకంగా ఉండలేదు, ఎప్పుడు ఏ చెడు పని చేయలేదు. అంటే మీకు కష్టం కలిగించే ఏ పనిని మీరు మీ జీవితంలో చేయలేదు. తెలియకుండా ఏదైనా తప్పు జరిగినా మీకు తెలిసిన వెంటనే మీరు వెంటనే క్షమాపణ కోరతారు, మీ తప్పును అంగీకరిస్తారు. మరి ఈ లక్షణాలన్నీ మీలో ఉన్న మీ జీవితంలో ఎంత దుఃఖం, ఇబ్బందులు, బాధలు ఎందుకు వస్తున్నాయి అని మీరు ఆలోచిస్తున్నారు. నిరంతరం కష్టపడినా మీరు విజయాన్ని ఎందుకు సాధించలేకపోతున్నారు? ప్రతి చిన్నదాని కోసం మీరు ఆరాట పడుతున్నారు. మరియు అతిపెద్ద దుఃఖం ఏమిటంటే, మీకంటే తక్కువ సమర్థత మరియు తెలివి ఉన్నవారు మీకంటే ముందుండి వెళ్తున్నారు. ఇది చూసి మీకు మరింత బాధ కలుగుతుంది. మీకు ఏ శిక్ష లభిస్తుందని మీరు ఆలోచిస్తున్నారు. అప్పుడు మీరు కొన్నిసార్లు ఆలోచించడం ప్రారంభిస్తారు. బహుశా గత జన్మలో ఏదైనా తప్పు చేసి ఉంటాను, దానికి శిక్ష, దండన మీరు అనుభవిస్తున్నారని, లేదా ఎవరైనా మీపై ఏదైనా చెడు ప్రయోగం లేదా బంధనం వంటివి ప్రయోగించి ఉంటారని కూడా మీ మనసులో ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు మిత్రులారా, శ్రద్ధగా వినండి. మీ కష్టం, మీ నిష్ఠ మరియు మీ యోగ్యతకు మీకు పూర్తిగా ఫలితం ఎందుకు లభించడం లేదు? దీనికి అతిపెద్ద కారణం ప్రతికూల శక్తి. మిత్రులారా, మేము ఈ విషయం గురించి పదే పదే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము.
మరియు ఈ విషయంపై మీకు ఎల్లప్పుడూ కొత్త జ్ఞానాన్ని ఇస్తూనే ఉంటాము. మరియు తులారాశి వారు ఎప్పుడు సుఖంగా అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని రాయండి, లేదా జై లక్ష్మీ మాత అని తప్పకుండా రాయండి. అందరికీ ధన్యవాదాలు.